ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. అన్న ఇది మీ క్లోజ్ సర్కిల్లో ఒక పీపుల్ నుంచి తెలిసింది, నన్ను పేరు అడగొద్దు. ఓకే. నిజమా అబద్ధమా మాత్రం చెప్పండి. 100% నిజం నేను అనుకోవట్లేదు, బట్ తెలిసింది. జబర్దస్త్లో ఒక స్కిట్ విషయంలో ఒక కాంట్రవర్సీ నడిచింది మీ చుట్టూ. ఆ సమయంలో ఆ ఇష్యూ మీకంటే ముందు, అంటే మీరు చెప్పకముందు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మీ ఫ్యామిలీ మెంబర్స్ అవి తప్పు చేయడు, ఒకవేళ అది తప్పని తెలిస్తే ఆపేస్తాడు, కావాలంటే అది వదిలేసుకొని బయటకు వస్తాడు, అది ఎంత పెద్ద ఛాన్స్ అయినా సరే, అభి తప్పు చేయడు అని చెప్పి మీకంటే ముందు బలంగా నమ్మి మిమ్మల్ని సపోర్ట్ చేశారంట. ఇది జరిగిందా ఇంట్లో? అవునండి, జరిగింది. నా పాలసీ కూడా అదే. లైక్ మా ఇంట్లో వాళ్ళు నమ్మినట్టుగానే నేనేంటంటే ఒకరిని బాధ పెట్టి నేనేదో దాని ద్వారా ప్రయోజనం పొందాలని నేను ఎప్పుడు అనుకోను. ఒక సందర్భంలో ఏం జరిగిందంటే టీమ్ కావచ్చు, రైటర్స్ కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు, అందరు కలిసి ఇది బాగుంటుంది చేయండి అంటే చేసేసాం. చేసిన తర్వాత అది అవతల వ్యక్తిని చాలా హామ్ చేసింది, దానివల్ల అతనికి చాలా డ్యామేజ్ జరిగింది అని తెలిసినప్పుడు నేను ఒకటే అనుకున్నాను, జరిగిపోయింది, నేను సారీ చెప్పా పర్సన్కి, తెలియక చేసినాను, కానీ ఒక టీమ్ లీడర్గా అది నా బాధ్యతే సార్, నేను ఐ యాక్సెప్ట్ మై. ఎవరు చెప్పారన్న సార్? శ్రీను వైట్ల గారికి. ఓకే. సో నేను చెప్పాను, నా మిస్టేక్ ఉంది, నేను కావాలంటే మీ ఇంటి ముందుకు వచ్చి నిలబడతాను సార్, మీరు లాగి చెంప మీద లాగి కొట్టండి, తప్పు చేశాను కాబట్టి నేను తీసుకుంటాను, మిమ్మల్ని అలా అంటే ఒక స్కిట్ చేశాను, కామెడీ స్కిట్ అని చెప్పి. అది ఆయనను హర్ట్ చేసిన తర్వాత ఇది అంత హర్ట్ అయ్యిందనే విషయం మాకు తర్వాత తెలిసింది. చేస్తున్నప్పుడు అనిపించలేదు, బట్ అయిపోయి టెలికాస్ట్ అయిన తర్వాత దాన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఒక ఫ్లోలో, మీరు రైటర్ కాబట్టి మీకు ఐడియా ఉంటుంది, ఒక ఫ్లోలో ఒకటి చెప్తాము, దాని మధ్యలో ఒక లూప్ కట్ చేశారనుకోండి, అది వేరే విధంగా కన్వే అవుతుంది. రైట్. సో అలా నేను మధ్యలో కొన్ని చెప్పినవి లూప్లో ఎడిటింగ్లో లేచిపోవడం వల్ల అది ప్యాచ్ చేసినప్పుడు ఏమైందంటే అదేదో డైరెక్ట్ హిట్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ. సో అది అయ్యింది. బట్ ఏదైనా కూడా నాది మిస్టేక్. ఇప్పుడు 2-3 లెవెల్స్ ఉంటాయండి. ఒకటి నేను స్కిట్ చేయడం, 2 ఎడిటింగ్లో దాన్ని కరెక్ట్ చేసుకోవడం, 3 ఛానల్ నుంచి కానీ లేకపోతే డైరెక్టర్స్ నుంచి కానీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవడం. ఈ 3 లెవెల్స్ దాటి వెళ్ళింది అన్నప్పుడు నేనేమనుకుంటాను, ఓకే యాక్సెప్టబులే అని అనుకుంటాను. కానీ అది నిజంగా ఆయనని హర్ట్ చేసిన విషయం నాకు చాలా బాధ అనిపించింది. అలా చేయొద్దు, ఎందుకంటే నేను అప్పటికే ఆయన సినిమాలు ఒక్కొక్కటి 3-3 సార్లు చూసిన అంత పెద్ద ఫ్యాన్ని నేను. వెంకీ సినిమా కావచ్చు, ఇవన్నీ నేను చెప్పాను, సార్ నాది మిస్టేక్ జరిగింది. ఫోన్ చేశారా? ఫోన్ చేశాను, మాట్లాడి సారీ సార్, నేను అప్పుడు ఇండియాలో లేను, నేను యూఎస్లో ఉన్నా. అక్కడి నుంచి ఫోన్ చేసి మాట్లాడా, ఆయన హర్ట్ అయ్యారని నాకు అర్థమైంది. చెప్పాను, సార్ నేను రాగానే వచ్చి మిమ్మల్ని కలుస్తాను సార్, నా మిస్టేక్ ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను అని చెప్పి ఆ తర్వాత డిసైడ్ అయిపోయా, నేను ఇంకెవరిని కించపరిచేలాగా కానీ వాళ్ళని అవమానపరిచేలాగా కానీ స్కిట్స్ చేయను. అవసరమైతే మానేసుకుంటాను తప్ప ఇంకొకరిని డీగ్రేడ్ చేస్తున్న స్కిట్స్ అయితే నాకు వద్దు. అది పేలకపోయినా పర్లేదు, ఓకే, ఉన్నంతలో హ్యాపీగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. వద్దు అన్న రోజు ఆపేసుకుంటాను, కానీ ఇంకొకరిని మాత్రం ఇన్సల్ట్ చేయడం కానీ కించపరచడం కానీ చేయొద్దని ఫిక్స్ అయిపోయింది. అదే ఆ టైంలో ఇంట్లో చాలా బలంగా నిలబడ్డారంట మీకోసం. వాళ్ళు అంటే నేను ఎప్పుడు ఎవరిని ఏం అనను, అలాంటిది ఇలాంటి వచ్చినప్పుడు అలా మా వాళ్ళు అలా ఉండదేమో, వాడు అలా కాదే అని చెప్పేసి మా వాళ్ళు సపోర్ట్ చేశారు. యా, దట్ వాజ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్. ఒక వెబ్ సిరీస్ కోసం రాసుకున్న స్టోరీ, 7 ఎపిసోడ్లో 8 ఎపిసోడ్లో ఎంతో ప్లాన్ చేసుకొని ఉంటారు, నిడివి చాలా ఎక్కువ, దాన్ని అవుట్పుట్ చూసుకున్నారు, చాలా మంచిగా వచ్చింది, అది నాకు తెలుసు. ఆహా నుంచి మనకు తెలిసిన వాళ్ళు కూడా చెప్పారు సినిమా చాలా బాగా వచ్చిందని చెప్పారు, ఓకే యాక్సెప్టెడ్. బట్ నా డౌట్ ఏంటంటే 8 గంటల రన్ టైంకి ఒక రకమైన స్క్రీన్ ప్లే ఉంటుంది, ఒక రకమైన టేకింగ్ ఉంటుంది, దాన్ని సినిమాగా అడ్జస్ట్ చేసేటప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంత కరెక్ట్గా కన్సీవ్ అయిందా, ఆ డెలివరీ కరెక్ట్గా కుదిరిందా? డెఫినెట్లీ రాజా గారు. అంటే నేను వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు కూడా ఎలా చేద్దాం అనుకున్నానంటే, నేను ఒక డైరెక్టర్ అవ్వాలి, సినిమా డైరెక్టర్ అవ్వాలి. సో సినిమాల గురించి చాలా ప్రయత్నాలు చేసాము. చాలామంది చూడడానికి ఏమనుకుంటారంటే సినిమా యాక్టర్ అంటే ఈజీలీ డైరెక్టర్ అయిపోవడము. ఇప్పుడు వేణు డైరెక్టర్ అయ్యాడు కాబట్టి బలగంతో, జబర్దస్తులు అందరూ యాక్టర్స్ నుంచి డైరెక్టర్లు అయిపోవడం ఈజీ అనుకుంటున్నారు, కానీ దానికోసం ఎంత స్ట్రగుల్ చేశామనేది ఎవరికి తెలియదు. సో నేను చాలా సబ్జెక్టులతో చాలా డిస్కషన్స్, ప్రొడ్యూసర్స్ని కలవడం, ఇవన్నీ జరిగి ఇంకా చివరికి వచ్చినప్పుడు నాకు వెబ్ సిరీస్ది ఈ అవకాశం వచ్చింది. ఈ వెబ్ సిరీస్ చేసినా కూడా నేను దీన్ని ఒక ప్రాపర్ క్వాలిటీతో, ఒక సినిమాకైతే ఎంత డెడికేషన్ పెట్టి చేస్తామో, ఒక థియేట్రికల్ సినిమాకి అయితే ఎంత కాంట్రిబ్యూట్ చేస్తామో అలాగే ఉండాలి తప్ప ఏదో వెబ్ సిరీస్ కదా, ఓటీటీ కదా అని చెప్పి ఎక్కడ తక్కువ అంచనా వేయకుండా నా 100% పెట్టాను.
సో అలా చేస్తున్నప్పుడు ఒక 6 ఎపిసోడ్స్కి తగ్గట్టుగా మనం రాసుకున్నాము. అంత చేసిన దాన్ని మళ్ళీ అవుట్పుట్ చూసిన తర్వాత ఇది బాగుంది సినిమాలాగా పెట్టుకుందాం అన్నప్పుడు ఇంకా దీని అన్నిటిని ట్రిమ్ చేసుకుంటూ తీసుకొని వచ్చి మళ్ళీ ఒక 2 అవర్స్ సినిమా చేయాలి. ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్. అవును. కానీ రాక నాకు అవకాశం వచ్చింది. నేను ఇలాగే చేస్తాను, నేను అలాగే చేస్తాను. ఎందుకు? నేను ఇప్పుడు వాళ్ళు అడిగిన రిక్వైర్మెంట్ని నేను ఫుల్ఫిల్ చేస్తేనే కదా నేను ఒక స్పెషల్ పర్సన్ అవుతాను, నేను ఒక డిఫరెంట్ పర్సన్ అవుతాను. లేదు మాకు ఇది కష్టం సార్, ఇది చేయలేము అన్నప్పుడు ఇంకా వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ టేకింగ్ అభి? సో నేను దాన్ని ఛాలెంజ్గా తీసుకొని కొన్ని సీన్స్ కట్ చేయడం, లెంత్ తగ్గించడము, కొన్ని క్రిస్ప్ చేయడం, అవన్నీ చేసుకొని 2 అవర్స్ సినిమా చేశాను. కానీ ఏం చేశానంటే ఈ సీన్స్లో ఏవైతే కట్ అయిపోయాయో ఈ సినిమాలో చిరంజీవాలో కొంతమంది యాక్టర్స్వి వీళ్ళందరినీ గుర్తుపెట్టుకొని నేను నెక్స్ట్ కామాఖ్య సినిమా చేస్తున్నాను కదా, దాంట్లో క్యారెక్టర్స్ ఇచ్చాను. ఓకే. ఎవరెవరి సీన్స్ అయితే ఇక్కడ కట్ అయ్యాయో అందులో కొంతమందికి, ఎందుకంటే అందులో కూడా కొంత స్పేసే ఉంది, కొంతమందిని నా నెక్స్ట్ సినిమాలో పెట్టుకున్నాను. మిగతా వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు గుర్తుంది, ఎవరెవరైతే సీన్స్ కట్ అయినా వాళ్ళని తీసుకెళ్ళి ఇంకో దాంట్లో పెడతాను. అన్నా ఈ డిసిషన్ ఎవరిది? అంటే అరవింద్ గారిదే, ఆహా టీమ్దే? ఆహా కంటెంట్ టీమ్. ఓకే. అంటే బాగా వస్తుంది దీని వెబ్ సిరీస్ కంటే సినిమాగా అయితే ఇంకెక్కువ రీచ్ అవుతుంది. రాజ్ తరుణ్ కూడా ఉన్నాడు కాబట్టి, సో సినిమాగా అయితేనే బాగుంటుంది అన్నప్పుడు నాకు కూడా అలాగైతే నాకు కూడా అడ్వాంటేజ్ అనిపించింది. ఎందుకంటే వెబ్ సిరీస్ లాగా పెట్టి చేసే కంటే సినిమా అయితే నాకు ఇంకొక బెనిఫిట్ కూడా అనిపించి నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. అరవింద్ గారిని కలిసారా? కలిసాం. 2-3 రోజుల్లో సినిమా రిలీజ్. అవునవును. యాక్చువల్గా ఆయనకు ఫస్ట్ టైం స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు కలిసాము. ఓకే. తర్వాత ఆహా నుంచి అప్డేట్స్ వెళ్తా ఉన్నాయి కానీ పర్సనల్గా కలవలేదు. సినిమా ఇప్పుడు రిలీజ్ కదా, అప్పుడు వెళ్ళి కలుస్తా. స్టోరీ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఎలా ఉండింది అన్నారు? చాలా ఎంజాయ్ చేశారు. ఆయన 20 minutes టైం ఇచ్చారు. 20 minutesలో ఆయన విని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక 15 నిమిషాలు పక్క రూమ్లో కూర్చున్నాము. వచ్చి ఆహా టీం శ్రావణి గారు వచ్చేసి నచ్చిందండి అరవింద్ గారికి, వీఆర్ ప్రొసీడింగ్ విత్ ఇన్ అన్నారు. అదిరే అభి అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. ఎందుకంటే ఒక మనిషిని ఒక్కసారి చూసిన తర్వాత వాళ్ళు టాలెంట్ ఉందా లేదా, మనకు పనికొస్తారా పనికిరాడా, ఏ ఫీల్డ్కి సరిపోతాడు, ఇవన్నీ అంచనా వేయగలరు. అలా అంచనా వేసే ఈరోజు కొన్ని 10 మంది మీ శిష్యులు జబర్దస్త్లో కానీ బుల్లితెర మీద కానీ ఉన్నారు. ఇక్కడ నా స్ట్రైట్ క్వశ్చన్ ఏంటంటే, కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ గారు మాట్లాడుతూ అల్లు అరవింద్ అసలు ఏమీ చేయడు, క్రెడిట్ మొత్తం ఆయన జేబులో వేసేసుకుంటాడు, ఓకే గమ్ముగా సింపుల్గా అలా కూర్చొని ఉంటాడు, సక్సెస్ వస్తే మాత్రం ఆయన జేబులో పడిపోద్ది, రాజా లైఫ్ అది ఇది అని చెప్పి మాట్లాడారు. మీరు అరవింద్ గారిని కలిశారు, బండ్ల గణేష్ గారి మాటలతో మీరు ఏకీభవిస్తారా? అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అన్న విషయం నాకు తెలీదు, కానీ మేము అరవింద్ గారిని కలిసిన దాని ప్రకారం అయితే ఆయన చాలా వెల్కమింగ్గా ఉన్నారు. అంటే నేను ఇంతకుముందే చెప్పా, చాలా స్ట్రగుల్ చేస్తే నాకు వచ్చిన ఆపర్చునిటీ ఇది. అలా అనుకుంటే ఆయన నాకు ఈ సబ్జెక్ట్ ఇవ్వాల్సింది కాదు. ఒకవేళ మీరు అన్న ప్రకారం ఆలోచించి, గణేష్ గారు అన్న ప్రకారం ఆలోచించి ఉంటే ఎందుకు అతనితో వెళ్ళడము, ఎవరో తెలిసిన డైరెక్టర్ని పెట్టుకొని చేసుకోవచ్చుగా, ఆల్రెడీ చేసిన సినిమాలు డైరెక్ట్ చేసిన అతనితో వెళ్ళొచ్చు కదా, ఈ అబ్బాయితోనే ఎందుకు అని కూడా అడగొచ్చు. కానీ అభి డైరెక్ట్ చేస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే నన్ను ఆయన గుర్తుపట్టలేదు. ఓకే. జబర్దస్త్ అదిరే అభిని గుర్తుపట్టలేదు. ఎలా గుర్తుపట్ట? నేను వెళ్ళాను, మామూలుగా వెళ్ళాను, నమస్తే సార్ నా పేరు అభినయ కృష్ణ అంటే ఓకే అమ్మ కూర్చో అన్నారు. శ్రావణి గారు అంతా సబ్జెక్ట్ గురించి చెప్పమన్నారు, మేము నరేష్ని ఇచ్చాం, బయటకు వచ్చాను అంతే తప్ప నేను జబర్దస్త్లో చూశానమ్మా నిన్ను ఏం లేవు. సో ఆయన నన్ను గుర్తుపట్టలేదు అనే విషయం నాకు అర్థమైంది. సో ఒక అభి అనే పర్సన్ వచ్చాడు, నరేష్ని ఇచ్చాడు, కొత్తతను ఫస్ట్ టైం సినిమా చేస్తున్నాడు అని చెప్పి ఆయన మనకు అవకాశం ఇచ్చారు అప్పుడు. అంతే తప్ప ఇతను జబర్దస్త్ చేశాడు, ఇతనికి టైమింగ్ సెన్స్ ఉంది, లేకపోతే కామెడీ పంచ్లు బాగా వేస్తాడు, ఇట్లాంటివి కన్సిడర్ చేసేయలే. మంచి కథ ఉంటే ఆహాలో అంత ఈజీ. అదే జరిగింది. మంచి అట్లా అని చెప్పి ఈజీ యాక్సెస్ అని కాదు, ఇట్ హ్యాస్ టు గో ఫ్రమ్ వన్ స్టేజ్ టు అనదర్ స్టేజ్. మనం ఫస్ట్ లైన్ చెప్పాము, తర్వాత డెవలప్ మంచి కథ ఉంటే. ఎగ్జాక్ట్లీ. సో నేను అంతకుముందు నేను కూడా వేరే కథలు చెప్పాను, అవి నచ్చలేదు వాళ్ళకి. ఒక 4-5 కథలు చెప్పిన తర్వాత ఇది కాదు అన్న తర్వాత పట్టు వదలని విక్రమార్కుల్లా నేను ఇంకో కథ రెడీ చేసుకొని ఇది లైన్ అండి మీరు ఓకే అంటే నేను డెవలప్ చేస్తానంటే ఇది బాగుంది గోయడ్ అంటే మళ్ళీ దాన్ని నేను ఇంకొక అతనితో డెవలప్ చేయించి నేను కొంచెం దాంట్లో అప్డేట్ చేసుకొని అన్నీ చేసి ఒక 4-5 లెవెల్స్ దాటినాక అప్పుడు అరవింద్ గారి దగ్గరికి వెళ్ళాను. సో అరవింద్ గారు ఎప్పుడు అంటే మీరు అన్న ప్రకారం, గణేష్ గారు అన్న ప్రకారం అనుకుంటే మాత్రం నాకు అవకాశం రాకూడదు. బట్ ఆయన ఛాన్స్ ఇచ్చారు. అండ్ నాకు కూడా తెలిసిన విషయం అంటే నేను పర్సనల్గా ఆయనతో ఎక్కువ ర్యాపు లేదు నాకు అరవింద్ గారితో, కానీ మిగతా వాళ్ళు కూడా చెప్పింది ఏంటంటే సినిమా కోసం ఆయన కొంచెం లీనియన్స్ ఇస్తారు, ఇది ఇంత బడ్జెట్లోనే చెయ్యాలి అని వేరే వాళ్ళు అన్నా కూడా కాదండి కొన్నిసార్లు బడ్జెట్ కాదు సినిమాని ప్రేమించి కొన్నిసార్లు చేయాల్సి వస్తుంది అని చెప్పి ఆయన అంటారని నాకు తెలిసింది. మీరు మీ క్వశ్చన్ అడిగిన తర్వాత నేను కనుక్కోలేదు, నాకు ఫస్టే వచ్చిన ఇన్ఫర్మేషన్. సో సినిమా మీద ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు. అన్నా మీకు బడ్జెట్ ఎంత ఇచ్చారు, ఎంతలో కంప్లీట్ చేశారు? గుడ్ క్వశ్చన్. ఇది ప్రొడ్యూసర్స్ని అడగాలి క్వశ్చన్, ఎందుకంటే కొన్ని విషయాలు బయటకు చెప్పకూడదు.
బట్ నాకు చాలా లిమిటెడ్ బడ్జెట్ ఇచ్చారు. ఆ బడ్జెట్లోనే కరెక్ట్గా విత్ ఇన్ మెన్షన్డ్ బడ్జెట్ విత్ ఇన్ ద మెన్షన్ టైమ్ లైన్ నేను ఫినిష్ చేశాను. అది నా సక్సెస్. థియేటర్లోకి వచ్చి ఆర్ ఓటీటీలోకి వచ్చి జనాలు చూసిన తర్వాత వచ్చేది నాకు డెఫినెట్గా ఆశీర్వాదము. కానీ నాకు నేనుగా సంతోషపడ్డ విషయం ఏంటంటే నాకు చెప్పిన బడ్జెట్లో, చాలా లిమిటెడ్ బడ్జెట్, ఆ చెప్పిన బడ్జెట్లో చెప్పిన టైం లైన్స్లో నేను ఒక కార్పొరేట్ స్టైల్లో వర్క్ చేసుకొని దానికి ఒక డెలివరబుల్స్ ఉంటాయి మనకు కార్పొరేట్ సిస్టంలో, ఎవ్రీడే స్టేటస్ కాల్, డెలివరబుల్స్ ఇవన్నీ ఉంటాయి. అది ఇక్కడ ఇంప్లిమెంట్ చేసుకొని మనకున్న బడ్జెట్లో మనకున్న నెంబర్ ఆఫ్ డేస్ ఎంత, ఎక్కడ ఈ షార్ట్ ఇక్కడ మిస్ అయితే మనం ఇంకొక దగ్గర ఎక్కడ పెట్టుకోవచ్చు అని అనుకున్న టైంలో ఫినిష్ చేసి ఇచ్చిన బడ్జెట్లో అయింది. ఇచ్చిన బడ్జెట్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.